తెలుగు రాష్ట్రాల్లో సుగాలి ప్రీతి కేసు సంచలనం సృష్టించింది. ఈ కేసు అనేక కీలక మలుపులు తిరిగింది. కానీ ఇప్పటికీ విచారణ మాత్రం ప్రారంభం కాలేదు. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బాధిత కుటుంబానికి హామీ ఇచ్చారు. కూటమి అధికారంలోకి వచ్చిన మరుక్షణం ఈ కేసు విచారణ ప్రారంభమవుతుందని చెప్పుకొచ్చారు. కేసు రీఓపెన్ చేసి నిందితులను పట్టుకుంటామని, శిక్షించి బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని చెప్పారు. అప్పట్లో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శనాస్త్రంగా మార్చుకున్నారు. ఎన్నికల ప్రచారంలో కూడా దీనినే ఎక్కువగా హైలైట్ చేశారు. అయితే తాజాగా ఈ కేసు విచారణ నుంచి సీబీఐ తప్పుకోవడానికి ప్రయత్నించింది. ఏకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీంతో ఇన్నాళ్ల పోరాటానికి ఫలితం లేకుండా పోయిందని బాధితురాలి తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. కూటమి ప్రభుత్వం కూడా తమకు న్యాయం చేయలేదని వాపోయింది. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావన చేసింది ఆమె. 2017 ఆగస్టు 19న అనుమానాస్పదంగా మృతి చెందింది సుగాలి ప్రీతి అనే 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని. కర్నూలు శివారులోని లక్ష్మీ గార్డెన్లో నివాసముంటున్న రాజునాయక్, పార్వతీదేవి దంపతుల కుమార్తె సుగాలి ప్రీతి. నగరంలోని కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ స్కూల్లో 10వ తరగతి చదువుతుండేది. అయితే సుగాలి ప్రీతి ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కానీ ఇది ఆత్మహత్య కాదని, స్కూలు యజమాని కొడుకులు బలవంతంగా రేప్ చేసి చంపేశారని తల్లిదండ్రులు ఆరోపించారు. కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం చేసిన వైద్యులు కూడా ఆమెపై అఘాయిత్యం జరిగినట్టు నిర్ధారించారు. ఈ ఆధారాలతో బాధితురాలి తల్లిదండ్రులు తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అప్పట్లో ఈ ఆధారాలను ప్రామాణికంగా తీసుకొని పోలీసులు నిందితులపై పోక్సో సెక్షన్ 302(201) SC/ST అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. దీంతో కర్నూలు జిల్లా కలెక్టర్ కూడా స్పందించారు. 5గురు సభ్యులతో కూడిన కమిటీని విచారణకు నియమించారు. అయితే ఈ కమిటీ సైతం లైంగిక దాడి చేసి హత్య చేసినట్టు నిర్ధారించింది. ఈ తరుణంలో నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. కానీ 23 రోజులకే వారికి బెయిల్ వచ్చింది. అప్పటినుంచి మృతురాలి తల్లిదండ్రులు పోరాట బాట పట్టారు. కాగా సుగాలి ప్రీతి తల్లి పార్వతీదేవి దివ్యాంగురాలు. ఆమె జనసేన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ను కలిశారు. తమ కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని వివరించారు. తప్పకుండా సర్కారుపై ఒత్తిడి తెచ్చి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు పవన్ కళ్యాణ్. అయితే ఇంతలో ప్రభుత్వం మారింది. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. బాధితురాలి తల్లిదండ్రులు న్యాయస్థానాన్ని ఆశ్రయించటంతో సీబీఐ దర్యాప్తుకు ఆదేశించింది. కానీ విచారణ మాత్రం ప్రారంభం కాలేదు. గత 5ఏళ్లుగా సుగాలి ప్రీతి కేసును ప్రస్తావిస్తూ వచ్చారు పవన్ కళ్యాణ్. ఎన్నికల ప్రచారంలో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. కూటమి అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ఈ కేసును రీఓపెన్ చేసి విచారణ పూర్తి చేస్తామని చెప్పుకొచ్చారు. కానీ అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతోంది. ఇంతవరకు కేసు విచారణ మాత్రం ప్రారంభం కాలేదు. అదే సమయంలో సీబీఐ వెనక్కి తగ్గింది. తమకున్న పని ఒత్తిడితో ఈ కేసు విచారణ చేపట్టలేమని, ఈ కేసులో అంతటి సంక్లిష్టత లేదని కూడా తేల్చి చెప్పింది. ఇప్పటికే జనసేన, టీడీపీ కూటమి ఏర్పడిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఇప్పుడా కేసుపై స్పందించకపోవటం అనేక అనుమానాలకు తావిస్తోంది. అప్పట్లో ఈ కేసును న్యాయం కోసం పోరాడిన పవన్ ఇప్పుడెందుకు నోరు మెదపటం లేదని ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అప్పట్లో నువ్వు పోరాడినంతగా ఇప్పుడు కూడా న్యాయం కోసం మాట్లాడతావా అంటూ నెటిజన్లు నిలదీస్తున్నారు. సుగాలి ప్రీతి కేసు మరోసారి ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. రాజకీయ స్వలాభాల కోసం ఈ కేసును వాడుకున్నవారు ఇప్పుడు మౌనంగా ఉండటం ఏ విధంగా సమర్థనీయమో, పవన్ కళ్యాణ్ ఈ విషయంపై స్పందిస్తారా లేదా అనేది చూడాలి. సుగాలి ప్రీతిని రాజకీయంగా వాడుకుని ఈరోజు డిప్యూటీ సీఎం అయ్యాడు పవన్. ఇప్పుడు వెళ్లి సీబీఐ మెట్లు కడుగుతావా, లేక సుగాలి ప్రీతి కుటుంబం కాళ్లు పట్టుకొని క్షమాపణ కోరుతావా అంటూ నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు పవన్ని. ఇటువంటి పరిస్థితుల్లో బాధితురాలు తల్లి మీడియా ముందుకు వచ్చారు. పవన్ కళ్యాణ్తో పాటు చంద్రబాబు తీరును తప్పుబట్టారు. తమకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని, ఇప్పుడు పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ ప్రభుత్వం కూడా తమకు న్యాయం చేయలేదన్నారు. ప్రస్తుతం ఆమె కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.